వెల్కమ్ టు ట్రెండ్ టీవీ. అనర్హం అన్నట్టు వైసీపీ ప్రచార ఆర్భాటానికి అనర్హం ఏదీ కాదు. ప్రతి దానిలోనే వైసీపీ ప్రభుత్వానికి ప్రచార యావ తప్ప మరొకటి కనిపించదు. తాజాగా ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్రంలో క్రీడా పోటీలు నిర్వహిస్తుంది. దీని వెనుక వైసీపీ అసలు వ్యూహం ఏంటో, వైసీపీ గుట్టేంటో బయటపడింది. రాష్ట్రంలో నిర్వహించే ఏ కార్యక్రమమైనా తన రాజకీయ అవసరానికి ఉపయోగపడేలా రూపొందిస్తారు అని జగన్ మరోసారి నిరూపించుకున్నారు. క్రీడా పోటీలకు అవసరమైన క్రీడా సామాగ్రి మీద, ఆటలో గెలిచిన వారికి ఇచ్చే పథకాల మీద కూడా జగన్ చిత్రాలను ముద్రించడం వైసీపీ ప్రచార పిచ్చి పరాకాష్ఠకు చేరిందని స్పష్టం చేస్తోంది. ఆటగాళ్లు ధరించే టీషర్ట్స్ మీద, క్రికెట్ కిట్లలో వాడే వికెట్ల మీద, ప్లేయర్లకు ఇచ్చే మెడల్స్ మీద జగన్ చిత్రాలు ముద్రించారు. ప్రజల డబ్బుతో ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసుకోవడంతో మొదలుపెట్టిన వైసీపీ ప్రచారాలు చివరికి ప్రభుత్వం పంపిణీ చేసే పిల్లలు తాగే పాల ప్యాకెట్ల వరకు చేరాయి. ప్రజల ట్యాక్సులతో వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ పథకాల రూపంలో ప్రజలకు అందించడానికి జగన్ బొమ్మలే వాడుతున్నారు. తమ కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తి పేపర్ల మీద జగన్ చిత్రాలే. అంతేకాక ప్రభుత్వ పిల్లలకు పంపిణీ చేసే పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, బెల్టుల మీద, చివరికి పిల్లలకిచ్చే చిక్కీ మీద కూడా జగన్ బొమ్మలే ఉండటంతో ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. ఇక ఎప్పుడు ఆటగాళ్లకు ఇచ్చే పథకాల మీద కూడా జగనే ప్రత్యక్షం అవటం చూస్తుంటే ఇక ఏపీకి కొత్తగా జగన్ చిత్రాలతో నాణాలు ముద్రించి వాటిని చలామణిలోకి తీసుకువస్తారేమో అనే సెటైర్స్ వినిపిస్తున్నాయి. ఇన్ని చిత్రాలు మధ్యలోనే సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అయితే యువత, విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆడుదాం ఆంధ్ర సరే, ఆట స్థలాలు ఎక్కడా అంటూ నిలదీశారు. ప్రభుత్వ స్టేడియంలను పట్టించుకోకుండా పాడుబడేలా చేసి ప్రైవేటు విద్యా సంస్థల్లో ఆటలు అంటూ మండిపడ్డారు. ఆడుదాం ఆంధ్ర కాదు, అడుగుదాం ఆంధ్ర అంటూ ఉద్యోగాలు ఎక్కడ అంటూ నిరసనకారులు మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పలు చోట్ల నినాదాలను చేస్తారు. సీఎం యువత పట్ల వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా నినాదాలను చేస్తూ ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగుల తరపున అడుగుదాం ఆంధ్ర, ఇది ఉద్యోగాల కోసం నిరుద్యోగుల మాట అనే పేరుతో రాష్ట్రంలో ఆందోళనకు యువజన నాయకులు పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు కావాల్సింది ఉద్యోగాలే కానీ పరీక్షల సమయంలో ఆటలు కాదని, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అడుగుదాం ఆంధ్ర అంటూ నిరుద్యోగులు నిరసన బాట పట్టారు. కొన్ని చోట్ల నిరుద్యోగులు ప్రభుత్వంపై తమ అసహనాన్ని వ్యక్తం చేసే క్రమంలో రోడ్లపై కబడ్డీ ఆడారు. మా ఉద్యోగాలు ఎక్కడా అంటూ కూత కుస్తూ కబడ్డీ ఆడారు. అడుగుదాం ఆంధ్ర టీషర్టులు ధరించి ఏపీ సీఎం జగన్ సభకు వెళ్లి తెలుగు యువత ఆందోళన చేపట్టింది. అడుగుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తూ ప్రభుత్వం అడుగుదాం ఆంధ్ర పేరుతో నిరుద్యోగుల గలాన్ని వినిపిస్తూ ప్రతిపక్షం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. అయితే క్రీడల పట్ల చిత్తశుద్ధితో జగన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని అనుకుంటే వాటిని తమ ప్రచారానికి వాడుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.